కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కు ఊరట లభించింది. ఆమెపై దాఖలాలైన పిటిషన్ను కోర్టు వాపస్ చేసింది. దీనిపై నాంపల్లిలోని 4వ అదనపు చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. ఆమె రాజ్యసభ సీటు కోసం దాఖలాలు చేసిన నామినేషన్ల తిరస్కరణకు కారణమైన కేసు విచారణ ముగిసింది. అంతకు ముందు ప్రతివాదులు తరపున కాంగ్రెస్ లీగల్ సెల్ అడ్వకేట్ రవిశంకర్ జంధ్యాల కోర్టులో వాదనలను వినిపించారు. పిటిషనర్ దాఖలాలు చేసిన సమయంలో ప్రత్యర్థులుగా ఉన్నవారు వివిధ హోదాల్లో ఉన్నారని, వారి హోదాలను పరిగణిస్తే మెజిస్ట్రేట్ కోర్టుకు విచారించే అర్హత లేదని, ప్రజాప్రతినిధులుగా వ్యవహరిస్తున్న వారిపై ఈ పిటిషన్ చెల్లదని తెలిపారు. ప్రతివాదుల తరపున న్యాయవాదులు వాదనలతో ఏకీభవించిన కోర్టు ఆ పిటిషన్ను వాపస్ చేసింది. ప్రజాప్రతినిధుల కోర్టులో దాఖలాలు చేసుకునే అవకాశం ఉంటుందని సూచించింది. తన పిటిషన్ను కోర్టు వాపస్ మాత్రమే చేసిందని, ప్రజాప్రతినిధులు కోర్టును ఆశ్రయించి మరొకసారి పిటిషన్ దాఖలాలు చేస్తామని పిటిషనర్ మీడియాకు వెల్లడించారు.